ఒక ప్రెస్ కాన్ఫరెన్సుల సంగతి సామాన్యుడికి తెలియదు కాబట్టి ఆ నార్వే దాని గురించి యాంటీ మోడీ శక్తులు, యాంటీ ఇండియా శక్తులు, యాంటీ హిందుత్వ శక్తులు చేస్తున్న ప్రచారాన్ని నమ్ముతున్నారు. ప్రెస్ కాన్ఫరెన్సు, ప్రెస్ బ్రీఫింగ్ వీటిలో ఒక సిస్టమ్ ఉంటుందన్నమాట. ముందే చెప్పేస్తారు, దిస్ ఈజ్ ప్రెస్ బ్రీఫింగ్ అంటే వాళ్ళ సమాచారం వాళ్ళు ఇవ్వడమే. ప్రెస్ మీట్ అంటే వాళ్ళు చెప్పాల్సింది ముందు చెప్తారు, ఆ తర్వాత ప్రెస్ అడుగుతారు. మీట్ ది ప్రెస్ అంటే ప్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళే పిలుస్తారు, వాళ్ళని వేదిక మీద కూర్చోబెడతారు, జర్నలిస్టే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారు, ఆ తర్వాత వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు, అప్పుడు ప్రెస్ అందరూ ప్రశ్నలు వేస్తారు. ఇది ఒక సిస్టమ్ ఉంటుంది. నార్వే జర్నలిస్ట్ కావాలని డ్రామా ఆడిందనడానికి సాక్ష్యం ఒకటి, మోడీ వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట మాట్లాడడం, ఆ తర్వాతన జరిగినటువంటి పరిణామాలలో ఒక పక్కన ప్రెస్ బ్రీఫింగ్ భారత విదేశాంగ శాఖ ఇస్తుంటే క్వశ్చన్ వెయ్యాలి, ఆన్సర్ తీసుకోవాలి, ఆన్సర్లో నుంచి మన క్వశ్చన్ వేయచ్చు. బట్ అసలు సమాధానం చెప్పనీయకుండా ఒక కమ్యూనిస్టులాగా అమ్మాయి మాట్లాడుతున్నది. ఇప్పుడు అమ్మాయిని ప్రమోట్ చేస్తున్న తీరు చూస్తుంటే నిన్నటిదాకా గత 2024 నుంచి ఇన్యాక్టివ్గా ఉన్న అకౌంట్స్ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యి భారత్ మీద విషం చిమ్ముతుంటే దాన్ని సమర్థిస్తూ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు, అంతర్జాతీయంగా కూడా ప్రచారం చేస్తున్నారంటే మోడీ వ్యతిరేక శక్తుల అంతర్జాతీయ కుట్ర, దేశం మీద కుట్ర కూడా. ఇది మోడీ మీద కుట్ర కాదు, వ్యక్తిగత కుట్ర కాదు. ఎందుకంటే ఇదే అమ్మాయి అక్కడ ఈవెన్ ప్రెస్కి ఏది మన విదేశాంగ శాఖ ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తుంటే మాట్లాడనీయకుండా పదే పదే ఏది పడితే అది వాగటం, ఆ పైన నాకు నచ్చలేదని వెళ్ళిపోవడం, దానికి సంబంధించినటువంటి సజీవ సాక్ష్యం. Why should we trust you? Can you promise that you will try to stop the human rights violations that goes on in your country? And also, will the Prime Minister start taking critical questions from the Indian press at some point in the future? And also, if possible, I would like you to answer straight away. Okay. Right now. Like now. We have a question there. But I might also have follow-up questions, so it would be better if you answer right away and then I can follow up. I'm conducting the press conference. So please. India had epics and books. Let me answer the question. Don't answer the question. Please don't interrupt me. Please don't interrupt me. You ask me a question. Please. This is my press conference. You ask why should a country trust India? Why should a country trust India? Why should a country trust India? Let me answer that question, please. Global declaration, the DG declaration. This shows the trust of the world towards India. Another example. Again, I'm going to ask you. Let me finish my question. Let me finish my answer to the question. 2025. You ask me a question. Human rights You situation ask is me a horribly question. deteriorated. You ask me a question. Let me answer. You ask me a question. Let me answer. He Okay. talks about yoga and Let me- something. I'm talking about human I will rights. come to that. I will come to it. Please have patience. Please have patience. Wasting our time. When to answer, where to answer, how to answer. These are my prerogatives. Yes, but You ask the question. Don't answer You're not me to answering answer in a the question. particular way. Let me answer. I will answer. First time in the history of AI Summit, we had a summit where large number of 20 ఇదిగో వెళ్ళిపోవడం చూడండి. అంటే ఈ అమ్మాయికి కావాల్సింది కేవలం అక్కడ ఒక గొడవ క్రియేట్ చేయడం అంతే. అమ్మాయి ఏమని అడిగింది, భారతదేశాన్ని మేము ఎందుకు నమ్మాలి, అక్కడ జర్నలిస్టులకి ఇది లేదట, అట్లాగే మానవ హక్కులు లేవట, రేటింగులో తక్కువ ఉంది అన్నటువంటి. ఆ రేటింగులు ఇచ్చే అదవులు అందరూ యూరప్ దేశాల్లోనే ఉంటారు. భారతదేశంలో మోడీని బూతులు తిడతా ఇప్పుడు పెట్టిన పోస్టులన్నీ ఏంటి మరి? అది కనుక ఇది లేకపోతే అంటే ఇక్కడ ప్రెస్ ఫ్రీడమ్ లేకపోతే ఉంటుందా? 150 వస్తాను, 170 వస్తాను. మానవ హక్కులే లేకపోతే ఇప్పుడు అమ్మాయిని చాచి కొట్టేవాళ్ళు 4. ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళట్టు మాట్లాడుతుందా? లేదు కదా. ఈవెన్ అక్కడ కూడా చాలా బాధ్యతగా, అమ్మా నువ్వు ప్రశ్న వేసావు, నేను సమాధానం చెప్తాను, నాకు అట్ట కాదు, ఇది కాదు అది చెప్పు, అది కాదు ఇది చెప్పు. చివరికి సమాధానం చెప్తుంటే వినకుండా వెళ్ళిపోవడం. అంటే ఎందుకు ఒకే ఒక్క అమ్మాయిని అడ్డం పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఎట్లా బదనాం చేయొచ్చు? ఇదే కదా జరుగుతున్నటువంటిది. భారతీయులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలవట్లా.